హాయ్ ఎవ్రీవన్, ఐమ్ సమీరా. నేను వ్లాగ్ చూశారు కదా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నేను ఎలా రెడీ అవుతాను అనేది నేను వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే మ్యారేజ్ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేటప్పటికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట. 12 అయింది. ఇంకా రిలేటివ్స్తో మాట్లాడేసి ఇంకా లంచ్లో అయితే కూర్చున్నాము. బంతి భోజనానికి ముందు ఉండాలంటారు కదా, అందుకని చెప్పేసి ముందు లంచ్లో కూర్చుని లంచ్ చేసేసిన తర్వాత పైకి వెళ్ళి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని విష్ చేద్దామని. నా పక్కన ఉన్నది మా నాన్నగారండి, ఆ పక్కన ఉన్నది మా హస్బెండ్, ఇటువైపు ఉన్నది మా రిలేటివ్స్. వాళ్ళతో కూర్చుని లంచ్ అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్సే, వాళ్ళు పిల్లలు హాయ్ చెప్తానంటున్నారు, చూసేయండి. వాళ్ళు తాగడం వల్ల అన్నీ లేదా వస్తారా మన వాళ్ళే కదమ్మా. చూసారు కదా, ఇంకా వచ్చి 2 అవర్స్ అయింది మ్యారేజ్ హాల్కి, అయినా కానీ లంచ్ అయింది. పైకి వెళ్ళడం అస్సలు కుదరలేదు వాళ్ళని విష్ చేయడానికి. కింద ఎవరో ఒకరు కనపడుతూనే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడమే సరిపోయింది. అందరినీ పలకరించుకుంటూ వచ్చాను. ఇంకా ఆడపిల్లలు పుట్టింటి తరపున పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళారంటే ఇంకా మామూలుగా ఉంటుందా? అది మీకు చెప్పనవసరమే లేదు. ప్రతి ఆడపిల్లలకి అత్తింట్లో ఎంత ప్రేమానురాగాలు దొరికినా పుట్టింటి మీద ఆప్యాయత అలాగే ఉంటుంది చివరి వరకు. ఇక్కడ కనపడుతున్న క్యూట్ బేబీ ఫస్ట్ బర్త్డే ఈరోజు, మీరందరూ విష్ చేయండి తనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కుదిరిందండి టైము, పైకి వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చిన 2-3 అవర్స్ వరకు కిందే ఉన్నాను. నెక్స్ట్ ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చూడడానికి. యాక్చువల్గా మ్యారేజ్ టైంకి అయితే రావాలనుకున్నాను, నాకైతే అస్సలు కుదరలేదు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళని స్కూల్కి పంపించేసి అయితే వచ్చాను. వాళ్ళేనండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు. ఇంకా వీళ్ళని కూడా విష్ చేయండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. తన పేరు వచ్చేసి లహరా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మేము బ్లెస్ చేయడానికి అక్షింతలు ఏమి పెట్టమండి, ఫ్లవర్సే పెడతాం, బయట వాళ్ళు ఎవరైనా వేస్తారని. ఇంకా మా వాళ్ళు అయితే ఎవరు వేయరు, బ్లెస్ చేయరు, నార్మల్గా విష్ చేస్తాం అంతే. నెక్స్ట్ ఇంకా అక్కడైతే అయిపోయింది. కాసేపు అయితే పైన కూర్చున్నాము. కింద ఆవిరి వేడి వచ్చేస్తున్నాయండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, ఫంక్షన్స్కి వెళ్ళలేము, ఇంకా తప్పదు, వెళ్ళకపోతే బాగోదని వెళ్ళడమే తప్ప ఈ సమ్మర్లో జర్నీలు కానీ మ్యారేజెస్ కానీ అస్సలు వెళ్ళలేము. మ్యారేజ్కి ముఖ్యంగా వెళ్ళాం, ఎందుకంటే హెవీగా రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ తినొచ్చేసి మా మేనత్త వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి, మా బావ అవుతారు. తినకు కూడా 2 ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. ఇస్లాం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ 2 ఛానల్స్లో కూడా. అండ్ లింక్స్ కూడా ఇస్తానులేండి. నెక్స్ట్ తను ఏం చెప్తున్నారంటే, ఇస్లాం టాపిక్స్ ఏమన్నా చెప్పొచ్చు కదా, ఇంకా ఏమన్నా బెస్ట్ టాపిక్స్ ఏమైనా ఎంచుకోవచ్చు కదా అంటున్నారు. అదే మాట్లాడుకుంటున్నాము. అక్కడ చాలాసేపు అయితే డిస్కస్ చేసుకున్నాము, బాగా మాట్లాడుకున్నాం. ఆయతుల వరకు సైన్స్ సైన్స్ యూనివర్స్ ఏంటంటే మనం అందరూ విషయాలు ఏదో చేసామనుకో, యూనివర్స్ ఏంటంటే ఈ 3 మీద చేయడానికి తర్వాత చాలాసేపు అయితే ఫన్నీగా నడిచింది. అందరం కలిసి కూర్చుని జోక్స్ ఫన్నీగా మాట్లాడుకున్నాము చాలాసేపు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఇంకా మా నాన్నగారు అయితే డ్రింక్ తెచ్చి ఇచ్చారన్నమాట. షాప్ దగ్గర, అక్కడే షాపు, అక్కడికి వెళ్ళి డ్రింక్ తాగేసి మేమైతే బయలుదేరిపోయాం. అంటే 3 కల్లా బయలుదేరిపోయాం, పిల్లలు వచ్చే టైంకి ఇంటి దగ్గర ఉండాలని చెప్పేసి. కానీ ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాను, హ్యాపీగా అనిపించింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్.